తండ్రి 2026 సంవత్సరం సెలవుల భావించినట్టు త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను సంఘం బిడ్డలందరినీ మీ నామాన్ని ప్రయత్నాన్ని ఆహ్వానించాం. పలికేటువంటి వాక్కులను మీ యొక్క చిత్త ప్రకారం మాకు సహాయం దయచేయాలని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ప్రియమైనటువంటి దేవుని సంగమం చూస్తున్నందుకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున ప్రభువారు మన కొరకే సిలువలో త్యాగం చేసి మరణించిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన సిలువలో వేలాడుతూ పలికినటువంటి మాటల్లో మొదటి మాటగా ప్రభు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపర్లకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘస్థులందరికీ, సంఘ పెద్దలకి, సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. ఈ దినం ప్రభు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం మొదటి మాటగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి మొదటి మాట లోకాసువార్త 23:34 వచనాన్ని మనం చూస్తే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రిని ప్రార్థించాడు. ఎవరిని గురించి ప్రార్థించారు? ఆ ప్రార్థన యేసు శిలువ మీద వేదన పడి శ్రమలో ఉండి తనను హింసించుతున్న వారి కొరకు ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తాము. ప్రభువారు ఆ శిలువ వెళ్ళినప్పుడు ఆయన మీద ఆయనను అప్పగించిన వారు ఆయనను హింసించారు, మూవేశారు, ఆయన కొట్టారు. అందరినీ సిలువ వేయకి మన కేకలు వేసిన వారు అందరినీ కూడా దేవుడు సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నుండి మేలు పొందిన వారు, స్వస్థత పొందిన వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయండి అని కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం ఆయన మరి అలాంటి తనను హింసించిన వారి కొరకు, ఆయన వేదన పాలు చేసిన వారి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థించారు. ఈ ప్రార్థనలో మనకు ప్రేమ కనపడుతుంది. యేసుక్రీస్తు వారి ప్రేమ, ఆయన ఎంతటి దుర్మార్గులనైనా క్షమించే దేవుడు, ఆయన ప్రేమ మనం ఇందులో చూస్తూ ఉన్నాం. తర్వాత మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకమందు ఉన్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి యెషయా ప్రవచనం కూడా చెప్పబడింది. యెషయా 53:12 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదాం, మనుషులతో కలిసి అతడు పలు సొమ్ము భాగించుకున్నాను. ఏలి అనగా మరణమగినంతగా అతడు తన ప్రాణమును ధారపోసాను. అతిక్రమం చేయ వారిలో ఒకరిగా ఎంచబడిన వాడు ఆయన. అనేకల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశారు. తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసింది ప్రార్థన. తనను హింసించే వారి కొరకు, దుర్మార్గుల కొరకు వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనలో ప్రేమ ఉన్నది. మనమైతే మనం ఒక మాట అన్న వాళ్ళతో మళ్ళీ ఇంకా మా జీవితాంతం కూడా మాట్లాడు. దేవుని ప్రేమ అది. ఆయన హింసించిన వారిని కూడా క్షమించు తండ్రి అని ప్రార్థిస్తున్నాడు తండ్రి. అలాగే అది మనం మరలా చూసినట్లయితే మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అయి ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించమని చెప్తున్నాడు. ప్రేమించడాన్ని యేసు చెప్తున్నారు. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయడు. యేసుక్రీస్తు ప్రభువును గురించిన యెషయా ప్రవచనం మనం ఇప్పుడు చూసాము. తర్వాత ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. రెండవదిగా మొదటి ఆయన ప్రార్థనలో ప్రార్థించారు. ఆ ప్రార్థనలో ప్రేమ నుండి దుర్మార్గులు కాకుండా దుష్టుల కొరకు ఆయన వారిని క్షమించి ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా క్షమాపణ. ప్రభువు శిలువలో వేలాడుతూ వేదన బాధలో కూడా
తను హింసించిన రోమా సైనికులను పొంతు పిలాతు గవర్నరు ఆయన అధికారంలో ఉండి ఆయన్ను ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. తర్వాత మత్తయి 27:24 నుంచి మనం చూసినట్లే శాస్త్రులను, ప్రధాన యాజకులను, పెద్దలను ఆయన మీద నేరాలు మోపారు. ఆయన్ను పిలాతుకి గవర్నర్కి అప్పగించి ఆయన మీద నేరాలు మోపుతూ ఉన్నారు. అప్పుడు పిలాతు గారు అంటారు, గవర్నర్ ఆయన రోమా ప్రభుత్వంలో గవర్నర్లే అధిపతులు. ఆ అధిపతి ఆయన దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు పిలాతు నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారో నీకు వినబడలేదా అని అడుగు. ఆయన ఒక్క మాటలైనా ఉత్తరం ఇవ్వలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడంట ఆయన గవర్నర్ గారు. పిలాతు ఇన్ని నేరాలు మోపుతుంటే ఒక్కదానికన్నా జవాబు లేదు, వారిని గురించి ఏ మాట లేదని ఆయన మిక్కిలి ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాం. పిలాతు యేసు విచారణ చేయు సమయంలో పిలాతు భార్య అయినటువంటి ఆ పిలాతు భార్య పేరు మన గ్రంథంలో రాయబడలేదు. కానీ క్రీస్తు శకం 26వ శతాబ్దంలో మరి గ్రీకు చరిత్రకారుడైనటువంటి గ్రీకు చరిత్రకారుడు ఆ పిలాతు భార్య పేరు తన గ్రంథంలో రాశారు. గ్రీకు చరిత్రకారుడు తన గ్రంథంలో రాసినట్లుగా మనం కొన్ని పుస్తకాల ద్వారా చూడవచ్చు అన్నమాట. ఆయన భార్య పేరు క్లాడియా ప్రొక్యుల్లా. పిలాతు భార్య పేరు క్లాడియా ప్రొక్యుల్లా అని రాయబడింది. అది మనకి బైబిల్ గ్రంథంలో లేదు ఆ పేరు. పిలాతు భార్యగా ఊరిక రాశారు కానీ పేరు రాయరు. తర్వాత ఆమె పిలాతు ఆయన విచారణ చేసే సమయంలో పిలాతు భార్య క్లాడియా ప్రొక్యుల్లా ఏం చేసింది, ఒక బంట్లోకి కాగితం రాసి పంపించింది పిలాతు గారికి. ఏమని రాసిందంటే ఆ కాగితంలో, నీవు ఆ నీతి మంత్రుని జోలికి పోవద్దు, నేను ఈ పొద్దు ఆయనను గుర్చి ఒక కళ కంటినని కాగితం రాసి పంపించిందంట. అయినా కూడా అంతకుముందు పిలాతు గారి విచారణ చేసినప్పుడు విచారణలో ఆయనకి ఏ దోషం కూడా కనపడలేదు. మీరు ఇన్ని నేరాలు మోపుతున్నారు, ఎందులో నాకు ఏ దోషము కానరాలేదని యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పినట్టు, అదే పిలాతు గారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మత్తయి 27:34 రెండవ చూసినట్టయితే మొదటి ప్రార్థన, అందులో ప్రేమ ఉంది. రెండవది క్షమాపణ. ప్రభువు శిలువలో వెళ్ళాడుతూ వేదంలో బాధలు కూడా తను హింసించు వారిని క్షమించినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 27:34 నుంచి చూసినట్లయితే ప్రధాన యాజకులు మేర మోపినప్పుడు ఆ పిలాతు యొక్క ఆయన అధిపతి ముందు ఆయన్ని నిలబెట్టినప్పుడు ఆయన జోలికి పోవద్దని ఆయన భార్య అయిన క్లాడియా ప్రొక్యుల్లా ఆయనకి కాగితం రాసి పంపించింది అన్నమాట. అయితే ఆయన గురించి నాకే దోషం కనపడలేదు, ఈయనలో నేను ఏదో ఆయన్ని విచారణ చేసి ఆ విచారణలో ఎందులో నాకే దోషం కనపడలేదని చెప్పినట్లుగా మనం చూస్తాం. అయినా కూడా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలేస్తుంటే మరి భార్య రాసిన కాగితాన్ని బట్టి కూడా ఆయన ఈ నీతిమంతుని జోలి నేను పోను, ఏ దోషం కనపలేదు కనుక మరి ఆ యేసు ఏం చేస్తున్నానుగా సిలువ వేయమని కేకలు వేశారు వాడు. ఇంకా పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నానని చెప్పి దాని ప్రయోజనం లేదని తెలుసుకొని నీళ్ళు తీసుకొని ఆ సమూహం ఎదుట చేతులు కడుక్కొని, నేను ఈ నీతిమంతులను కూర్చొని నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. జనులందరూ వారు అంతేదో చూడండి, భయం లేకుండా ప్రభువారు రక్షకుడు అనే ఇది కూడా లేకుండా అని ఆయన రక్తం మా మీదనో మా పిల్లల మీద ఉండను కాక అని అన్నారన్నమాట. ఇంకా అప్పుడు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి మీరే చూసుకోండి అని ఆయన్ని అప్పగించి రోమా సైనికులకు అప్పగించి ఆయన మరి బరప్పను విడుదల చేయమని వారు కేకలేసినప్పుడు ఆయన విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభువారిని వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. రోమా సైనికులకు అప్పగించినప్పుడు ఆ రోమా సైనికులు ఆయన తీసుకొని వెళ్ళి రక్తం కారణంతగా అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు. సిలువలో సైనికులు అధికార మండలం తీసిపోయి అందరూ ఏం చేశారంటే ఆయనను వస్త్రాలు తీసివేసి మరి ఆయనను హింసించి కొట్టి మరలా ఆయన కళ్ళు మూసి
కళ్ళకు గంత కట్టి నేను కొట్టిన వారు ఎవరో చెప్పమని చెప్పి ఆయన గేలు తీసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన తొడుక్కున్నటువంటి వస్త్రాలను తీసివేసి ఆయన్ని ఎంతగానో హింసించిన తర్వాత కొట్టి చంపల మీద కొట్టి హింసించిన తర్వాత ఆయన వస్త్రాలను తీసివేసి ఆయనకు ఒక ఎర్రని అంగీని తొడిగి ముళ్ళ కిరీటం పెట్టి రెల్లును కుడి చేతిలో పెట్టి ఆ రెల్లుతో తల మీద కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ముళ్ళ కిరీటం పెట్టి రెల్లును కుడి చేతిలో పెట్టి ఆ రెల్లుతో ఆయన తల మీద కొట్టి యుద్ధల రాజా నీకు శుభం అని చెప్పేసి ఆయన్ని హేళన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అపహసించారు, ఉమ్ము వేసి రెల్లుతో తల మీద కొట్టారు. ఎన్ని చేశారు ఆయన్ని. ఉమ్మి వేసి రెల్లుతో తల మీద కొట్టి అంగీని తీసుకొని ఆయన వస్త్రం తొలగించి సిలువేటకు ఆయన మరలా ఆయన అంగీని తీసేసి తొడిగినటువంటి ఎర్ర అంగీని తీసివేసి ఆయన వస్త్రంలో ఆయన తొడిగించి సిలువేయటానికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సిలువేసినప్పుడు ఆయన కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకడిని సిలువేసినట్టుగా మనం చూస్తున్నాం. క్షమాపణ అనేది దశమైన తోటలో తండ్రి చేసిన ప్రార్థన. భయంకరమైన శ్రమలకు కూడా తను హింసించిన వారిని ఆయన క్షమించమని ప్రార్థించాడు. మనం కథల్లోని స్థితిలో ఉన్నా కూడా మనకు అస్వస్థతలో ఉన్న ఎన్ని ఆటంకాలు అడ్డుబండలు మనకు కలిగినా కూడా మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవుని ప్రార్థించే వారంగా ఉండకాలన్నమాట. పేతురు, యోహానులు, మరి అపోస్తల కార్యాలు మనం చూసినట్లయితే 15-16 వచనాల్లో ప్రార్థనా కాలంలో పేతురు, యోహాను దేవాలయాన్ని విడిచినప్పుడు పుట్టినది మొదలుకొని ఆ శృంగారం అనే దేవాలయం వద్ద పుట్టినది మొదలుకొని మరి కుంటిపాడైనటువంటి ఒక అతను అక్కడ దేవాలయం ద్వారం వద్ద కూర్చొని అడ్డుకుంటూ ఉంటాడు అన్నమాట. అతను భిక్షమాడుకుంటూ ఉండగా ఈ పేతురు, యోహాను వైపు చూసినప్పుడు నువ్వు మా తట్టు చేరి చూడమని చెప్పారు. చూడమని చెప్పి నువ్వు యేసుక్రీస్తు వారి నామంలో లేచి నడవమని చెప్పి ఆయన చేతిని పట్టుకున్నప్పుడు లేచి నిలబెట్టినప్పుడు వాటి దిగ్గున లేచి మరి చక్కగా అటు ఇటు నడుస్తూ సంతోషంగా మరి ఆయన కాళ్ళు బాగుపడినాయి అన్నమాట. పుట్టుకుంటే వాడైనట్టు అతన్ని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు, యోహాను పట్టుకొని లేపినప్పుడు అతనికి మామూలుగా అయిపోయాడు అన్నమాట. ఆయన దిగున లేచి నడుచుచూ గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ వారితో ఈ పేతురు, యోహానుతో కూడా కలిసి దేవాలయంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అపోస్తల కార్యాలు 15-16 సిలువంటి శ్రమల్లో మనం ప్రార్థించాలి. క్షమించడం సిలువలోని క్షమించటంలో మరి ఏంటంటే క్షమించడం అంటే సిలువలోని నిలువు కర్ర దేవుడు మనల్ని క్షమించటం. అయితే ఆ సిలువలో ఉన్నటువంటి అడ్డకర్ర మనం ఇతరులను క్షమించడం అన్నమాట. మనం క్షమింపబడటమే కాదు, మనం కూడా ఇతరులను క్షమించే వారంగా ఉండాలి. నిలువు కర్ర దేవుడు క్షమించటం అయితే సిలువలో ఉన్నటువంటి నిలువు కర్ర దేవుడు మనల్ని క్షమించటం. ఆ అడ్డుకర్ర దేవుడు మనం ఇతరులను క్షమించటం అన్నమాట. పగ, ద్వేషం అనేది లేకుండా అందరినీ క్షమించే కూడా మనం కలిగి జీవించాలి. దేవుని బిడ్డలంగా దేవుని యొక్క ఆయన యొక్క తత్వాన్ని మనం కూడా పుచ్చుకొని జీవించాలన్నమాట. ఆయన చెప్తున్నాడు కదా, మీ రుణస్తులను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ రుణములను క్షమించరు. మనం ఇతరులను క్షమించకపోతే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని క్షమించడు అన్నమాట. మన పరలోక ప్రార్థనలో కూడా ఉంది కదా, పరలోకమందున తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం మేము మా అపరాధంలోనూ క్షమించమని. మనం ఇతరుల అపరాధాలు క్షమిస్తేనే మన అపరాధాలు క్షమించబడతాయి అన్నమాట. మా ఎడల అపరాధాలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించమని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన పరలోకపు తండ్రి మనకు యేసు ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన అది.
యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడి రక్తం చిందించి వేదనలను భరించి మన కొరకై మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు మూడవ దినమున. మరి ఈ త్యాగానికి ఫలితం వచ్చిందా అంటే మనం ఒకసారి చూసినట్టయితే 100% వచ్చింది. ఎందుకంటే మరి ఎంతోమంది దేవుని నమ్మారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురు యోహానులు పెంతెకొస్తు దినమున మరి వారు ఆరాధన జరిపినప్పుడు ఆ పెంతెకొస్తు దినమున వారు ప్రార్థించినప్పుడు ఎంతోమంది వచ్చి జనుల ఆ యొక్క ప్రార్థనలో పాల్గొని మరి ప్రభువును స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రార్థనలో 3,000 మంది ఒకేసారి నమ్మి బాప్తిసం పొందారు. 3,000 మంది ఒక్కసారి నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన గురించి చెప్పిన పేతురు యోహాను వివరించిన దాన్ని బట్టి ఆ రోజు పెంతెకొస్తు దినమున 3,000 మంది ఆయన్ని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకే రోజు 3,000 మంది రక్షణ పొందారు. అపోస్తల కార్యములు 3:17 పేతురు గారు అంటున్నారు, సహోదరులారా మీరు తెలియక చేశారు, మారు మనసు పొంది ప్రభువు తట్టు తిరుగుదని చెప్పాడు. మనం ఎందుకు ఆయన్ని దూషించారు, హింసించారు, నెట్టారు, కొట్టారు, కళ్ళు మూసి నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పమన్నారు. ఎన్నో రీతులుగా ఆయన్ను కొట్టి హింసించి చేసిన వారిని గురించి మీరు తెలియక, పౌలు గారు కూడా అంటున్నారు, మీరు తెలియక పేతురు మీరు తెలియక చేశారు, మారు మనసు పొంది ప్రభువు తట్టు తిరుగుడు అని చెప్పాను. ఆయన 2,000 సంవత్సరం క్రితం మన కొరకు కూడా ప్రార్థించాడు. రాబో కాలంలో అక్కడ వ్రాయబడింది, రాబో కాలంలో విశ్వాసం నుంచి వారి కొరకు కూడా ప్రార్థించాడు అని వ్రాయబడింది ఆయన చరిత్ర పుస్తకాలు. ఆయన నీ కొరకు నాకు మనందరి కొరకు కూడా ప్రార్థించాడు. రాబో కాలం వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ప్రార్థన వల్ల ఏదైనా మనమందరం కూడా ఆయన నమ్ముకొని ఆయన బిడ్డలంగా ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్రార్థన ఆలయాల్లో ప్రార్థన జరుగుతుందో వారందరికీ కూడా నాయన దేవుడు ఆ రోజు రాబోయే కాలంలో వారి గురించి దేవుడు ప్రార్థన చేశాడు కాబట్టి వారందరూ కూడా ఇప్పుడు క్రైస్తవులుగా మారి దేవుని నామం పేట ఆయన్ని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఈ రోజున ఇక్కడ ఆయన దేవాలయంలో కూర్చొని ఆయన జీవవాక్కులను వింటున్నామంటే అది దేవుని కృప. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయన యొక్క తత్వాన్ని మనం కూడా ఇచ్చుకొని తల్లి దేవుని బిడ్డలుగా ఆయన ప్రార్థించిన రీతిలో మనం కూడా మన శత్రువుల గురించి ప్రార్థించడం నేర్చుకోవాలి, క్షమించటం నేర్చుకోవాలి. రాబో కాలంలో కూడా ఆయన విశ్వాసం ఉంచే వారి గురించి ప్రార్థించాడు. ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా ప్రార్థించినట్టుగా ఉంది. ఆ ప్రార్థనా ఫలితమై ఈనాడు క్రైస్తవులు కాని వారు ఎంతోమంది హిందువులు కూడా దేవుని నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చి రక్షణ పొంది ఆయన బిడ్డలుగా జీవిస్తున్నారు. ఆనాడు ప్రభువు చేసినటువంటి ఆ ప్రార్థన వలన ఇప్పుడు కూడా రాబో కాలం వారి కొరకు కూడా ప్రార్థించారు. ఆయన తర్వాత ఆయనతో పాటు సిలువ వేసినటువంటి దొంగల గురించి నేను చెప్తాను. మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరు దొంగల మధ్యన సిలువ వేశారు. కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని సిలువ వేశారు. కుడివైపున ఉన్నటువంటి దొంగ పేరు డెస్మాసు, ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ పేరు గస్టాసు. ఈ డెస్మాస్ గస్టాస్ ఇద్దరు ఆయన చెరువు బందిపోటు దొంగలు అనమాట. ఆ దొంగల మధ్యన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎడమవైపు ఉన్నటువంటి గస్టాస్ దొంగ అంటాడు, బందిపోటు దొంగ, నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుని కుమారుడు అయితే సూర్యు మీద నుంచి దిగి నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అంటాడు. అయితే కుడివైపున ఉన్న దొంగ డెస్మాస్ మాత్రం నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవని చెప్పేసి అతన్ని గద్దించి ఆయన దేవుని కుమారుడు, నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉన్నావు, సిలువలో వేలాడుతున్నావు, దేవుని గురించి అలా ఎందుకు మాట్లాడతావు అన్నట్లు చెప్పి మరి డెస్మాస్ అనేటువంటి దొంగ యేసు నువ్వు ఆయన జీవాధిపతిని తెలుసుకొని యేసు నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. కుడివైపున ఉన్న దొంగ డెస్మాసు, ఎడమవైపు ఉన్న దొంగ ఆయన్ని దూషించినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు దేవుడు కదా, నువ్వు దిగి రక్షించుకొని సిలువ మీద దిగి మమ్మల్ని కూడా రక్షించని యేసు ప్రభువారిని దూషించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే డెస్మాస్ మాత్రం నువ్వు కూడా అదే శిక్ష, నువ్వు మనకైతే తగింది ఈ శిక్ష, మనం దొంగతనం చేసాము,
దుర్మార్గాలు చేసాం, అందుకే మనకి ఈ శిక్ష సరిపోయింది. ఆయన ఏ పాపం చేయని వాడు దేవుని కుమారుడు అని చెప్పేసి నువ్వు దేవునికి భయపడవా అని యేసు రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటామని డెస్మాస్ అనే రెండవ దొంగకి కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగతో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా ఆ దొంగ వల్ల మనం కూడా ఎన్ని పాపాలు దుర్మార్గాలు చేసి మనం ఏ స్థితిలో ఉన్నాం రక్షించమని ప్రార్థించినప్పుడు దేవుడు క్షమించి రక్షించే దేవుడిగా ఉంటున్నాడు అన్నమాట. ఆయన బిడ్డలంగా ఇప్పుడు ఈ రోజున ఆయన ఆరాధిస్తున్నామంటే అది దేవుని కృపే. ఆయన ఆ రోజు మనం గురించి ప్రార్థన చేయబట్టే ఈ రోజున మనం ఆయన బిడ్డలంగా ఉన్నాం. అనేక మంది అన్యజనులు హిందువులు కూడా మారి మనకంటే ఎక్కువ భక్తితో ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అది ఆయన దేవుని యొక్క కృప. ఆయన మన గురించి ప్రార్థించాడు కాబట్టి మనం ఈ రోజున ఇలాగ ఆయన స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం. మరి దేవుడు పలికినటువంటి ఆ యొక్క తండ్రి వీరేం చేస్తున్నారు, వీరేరు కనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను బట్టి మనం కూడా క్షమించబడామనే నమ్మకంతో మనం దేవునిలో ఆయన మనల్ని రాబో కాలంలో వారి కూడా ప్రార్థన చేస్తున్నారు అన్నప్పుడు మనల్ని కూడా క్షమించి ఈ దినాన ఆయన బిడ్డలంగా ఆయన సన్నిధిలో నిలబడి ఆయన్ని స్తుతించగలుగుతున్నాం. మరి ప్రభువారు చేసినటువంటి ప్రార్థన మీతో కలిసి పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి వందనాలు తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపర్లకు, సంఘ పెద్దలందరికీ, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. మహాత్మా